సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ ఉద్దేశంలో? ఎక్స్ప్రెస్ ఆఫ్ కామెడీ. ఎక్స్ప్రెస్ ఆఫ్ కామెడీయా అంటే ఏంటి భయ్యా? నాన్ స్టాప్ హాస్యంతో తననే స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫీల్ లో దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఎవడాడు? ప్రదీప్. అమ్మాయి కూడా పీఫర్ ప్యూరిటీ ఆఫ్ కామెడీ, స్వచ్ఛమైన హాస్యాలతో సామాన్యుల నుండి సెలబ్రిటీస్ ని సైతం నవ్విస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. రాయల్టీ ఆఫ్ కామెడీ. అగ్నియా మైకు ఎట్టేట ఊపితే వాయిస్ యాడ్ వచ్చింది. నవ్వుల్లో కూడా రాయల్ గా నవ్వించగల ఏకైక షో ఎక్స్ప్రెస్ రాజా. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎక్కడిదాకా వచ్చాం? ఐఫర్ ఎవ్రీథింగ్ ఇస్ కామెడీ, ప్రతి డైలాగ్ పంచ్ లో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ కామెడీ, ప్రతి డైలాగ్ పంచ్ లో తనదైన హాస్యంతో జీవించి జోడించేదే ఎక్స్ప్రెస్ రాజా. ఎంత చిరాకు ఆవిడ, ఎంత చిరాకు ఆలోచన. అదే ఆమెకు కూడా తెలియదు ఆమె ఏం చెప్పింది, అంత బాగా చెప్పింది. వెరీ గుడ్. సిల్లీ కామెడీ, సిల్లీ పాయింట్స్ తో కూడా హాస్యాన్ని క్రియేట్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. రాజా రాజా. అరే ఏంట్రా ఈ భజన? ఓకే థ్యాంక్ యూ. ఇంకో స్ట్రేంజ్ ఆఫ్ కామెడీ, ఎప్పటికప్పుడు అందరినీ తనదైన స్టైల్లో అలరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఎంత బాగా చెప్పింది. బ్రేకింగ్ న్యూస్. ఆ హత్య ఎవరు చేశారు? బ్రేక్ తర్వాత చూడండి. సూపర్, వండర్ఫుల్. ఇందులో ఏ ఒక్కటి నిజమైన ఎంత బాగుందో. సో ఇప్పుడు పని చేద్దాం మనం. మీలాగే తెలివైన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. అంటే నేను కాదుగా, అలా మేస్తారు. నేను తెలివైన అయితే అబ్బాయి ఈ పార్టీకి సో మా జాన్ ఒకరోజు రాత్రి అర్జెంట్ గా క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ చేశాడు. హలో, ఇలా మా పక్కింటి ఆవిడ ప్రెగ్నెంట్, అర్జెంట్ గా తీసుకెళ్లాలమ్మా, తొందరరా అంటే క్యాబ్ డ్రైవర్ వచ్చాడు ఫాస్ట్ గా. ఆ క్యాబ్ డ్రైవర్ మనలాగే చాలా తెలివైన అయితే ఫాస్ట్ గా వచ్చాడు. సార్ ఏంటి సార్ చెప్పాలంటే, తొందరగా అమ్మా డెలివరీ టైం అయిపోతుంది, హాస్పిటల్ ఏదుంటే దగ్గరగా తొందరగా తీసుకెళ్ళాడు. వాడు ఫాస్ట్ గా వెతుకుతున్నాడు. సార్ నాకు ఒక ప్లేస్ తెలుసు అంటే, ఆ తొందరగా తీసుకెళ్ళాడు. యూటర్న్ తిప్పుకుని వెళ్ళి పిజ్జా కార్నర్ దగ్గర ఆటాడంట. ఏంటి సార్ అంటే, సార్ ఇక్కడ ఫ్రీ డెలివరీ సార్, అస్సలు టైం పట్ట, తొందరగా ఇచ్చారు. అరే నవ్వారు రోయ్. నవ్వారా? సో అలా ఎలాంటి ఫ్రీగా డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? డెలివరీ చేస్తా అంటే ఫ్రీగా ఏది తీసుకుంటారు? రోజు మేకప్ వేసుకుని తీసుకోవడం కష్టం అవుతుంది. ప్రదీప్ లాంటి అబ్బాయిని ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటుంది. మీ పెయింటింగ్ సెక్షన్ కి నా యాక్టింగ్ సెక్షన్ కి ఏంటి సంబంధం? నెక్స్ట్ ఏంటి? స్వర్గం నుంచి రంభాని గొరవసుని మేరకొని మా ఇంటి చాలా సన్నీ లియోన్ కూడా ఫ్రీగా మా ఇంటికి డెలివరీ చేస్తే ఇద్దరిని మీకు ఇచ్చి ఇద్దరిని నాగేందులు అయ్యా మహానుభావులు మీరు. హాయ్ ప్రదీప్ అన్న. హలో. నేను తీసే షార్ట్ ఫిల్మ్ లో ప్రభాస్ వచ్చి ఫ్రీగా యాక్ట్ చేస్తే బాగుంటుంది. ఆయన ఒక్కడే వస్తే సరిపోతుందమ్మా, లేకపోతే మీ ఇంత వాళ్ళు కూడా, అనుష్క రానా వాళ్ళు కూడా వచ్చేసి? హాయ్ ప్రదీప్. హాయ్. నాకు బ్యాంకాక్ వెళ్ళడానికి 2 టికెట్స్ ఫ్రీగా వస్తాయి. ఒకటి నేను ఉంచుకొని ఇంకొకటి కాజల్ కా లేకపోతే రకుల్ ప్రీత్ అని నేను డిసైడ్ అయ్యి ఇద్దరం కలిసి వెళ్తాం. ఎక్కడికి? బ్యాంకాక్ కి. ఎక్కడికి? బ్యాంకాక్. నేను ఇక్కడ ఉండగా వాళ్ళని అక్కడ ఎలా తీసుకెళ్తాను? నీకు సమంత కదా, ఈ మధ్యనే మార్చా. ఎంగేజ్మెంట్ అయిపోయిందనా? రకుల్ ప్రీత్ సింగ్ డ్రింక్ చేసి పడిపోయినప్పుడు మన బాడీని ఎవరైనా ఫ్రీగా ఇంటికి డెలివరీ చేస్తే బాగుంటుంది. సో ఎస్, ముసలి వాళ్ళందరికీ ఫ్రీగా 2 పళ్ళ సెట్లు డెలివరీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకటి కుక్కెత్తుకుపోయినా ఇంకొకటి ఉంటుంది కదా. పాపం కుక్క ఏం చేసుకుంటుంది వాటిని. అబ్బాయిలకు మేకప్ కిట్లు, అమ్మాయిలకు షేవింగ్ కిట్లు ఇస్తే బాగుండు. వాళ్ళకి షేవింగ్ కిట్ నాకు అనవసరం లే, కానీ నీకు మేకప్ కిట్ ఏంటి? అప్డేటెడ్ కొత్త వర్షన్, అది కొత్త వర్షన్.
నెక్స్ట్ ప్రదీప్ పక్కన లేడీ యాంకర్ గా పోస్ట్ వస్తుంది. నా లవర్ లాంటి వాళ్ళని స్పేస్ లో డెలివరీ చేసి వస్తే చాలా బాగుంటది, దరిద్రం పోతుంది. ఏం పాపం ఏమైంది ఎందుకు అలా అనుకుంటాను? ఇంకేం కావాలి, మొత్తం అయిపోయింది. నీకేం తెలుసు, లేనోడికి తెలుసు ఆ బాధ ఏంటో. సల్మాన్ ఖాన్ ఇంకా జాన్ అబ్రహం లాంటి వాళ్ళకి ఫ్రీగా షెడ్ డెలివరీ చేస్తే బాగుంటది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇప్పుకొని తిరుగుతారు కదా. హ్యాపీ సంక్రాంతి. అందరు ఆస్తులు ఫ్రీగా రాసిస్తే బాగుంటుంది. నీకెవరో విజయమాల ఎలాంటి దొరకాలి. నాదే డిప్ అనుకున్నా, నీది కూడా అడ్డాడు. అరే నాది గిన్నె పెట్టి కొట్టిండు అన్నాడు, గిన్నె పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిండు. మీ అంత కాదు, ఆయనకి చెంబు పెట్టిండు అంతే తేడా. ఎస్, స్నానం చేసిన తర్వాత తల చూడడానికి అమ్మాయి వస్తే బాగుంది. ఏంటి ఈ బొచ్చుకే నాదైతే పోసుకుంటే మధ్యదారులోనే హరిపోతుందిరా. బాహుబలి మూవీలో నైఫ్ ఫ్రీగా వస్తే బాగుంటది. ఏంటది? నైఫ్ కత్తి. అయ్యో I'll talk to Mr. Sobu. పక్కనున్న BMW కార్ ఫ్రీగా ఇస్తే బాగుంది. ఐడియా రావు సార్, కనపడి నాకు. ఎగ్జామ్స్ లో ఫ్రీగా మార్క్స్ వేస్తే బాగుంటుంది. ఆగు అసలు నీ మా నన్ను చెప్పేసి కూర్చు నుంచావు నాన్న. ఎస్, ఏ స్కూల్? బ్రిలియంట్. ఏం చదువుతున్నావు? బీటెక్. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నావు. ఏ బ్రాంచ్ లో చదువుతున్నావు? మెకానికల్. నేను అడిగింది కుక్కటపల్లి బ్రాంచ్, దిల్సుఖ్నగర్ బ్రాంచ్? కుక్కట్పల్లి. అసలు కుక్కటపల్లిలోనే లేదు బ్రిలియంట్. కొత్తగా పెట్టింది ఇప్పుడే. బీటెక్ లో ఏం చదువుతున్నావు? మెకానికల్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. 4 సబ్జెక్టులు చెప్పు. ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ మ్యాథ్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రాయింగ్ ఎంఆర్. వెరీ గుడ్ అన్న, వండర్ఫుల్. రోల్ నెంబర్ 21 కదా నీది? అవతార్ మూవీలో ఫ్రీగా ఛాన్స్ ఇస్తే నా ఫ్రెండ్స్ అందరు. మెల్లగా. అవతార్ మూవీలో నా ఫ్రెండ్స్ ఏమంటే ఫ్రీగా ఛాన్స్ ఇస్తే నా ఫ్రెండ్స్ అందరిని వాళ్ళ పంపిస్తా. ఎగ్జాక్ట్ గా సూట్ అవుతారు వాళ్ళందరూ. వితౌట్ మేకప్ సెట్ అయిపోతారు వాళ్ళు. వండర్ఫుల్. నాకు కూడా ఏదైనా చిన్న పాత్ర అంటే చెప్పా. పోకిరి సినిమాలో పండు లాంటి పోలీస్ ని ఇంటికి ఒకరిని పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫ్రీగా కూరగాయలు తీసుకోవచ్చు, వేసుకెళ్ళొచ్చు. బ్రహ్మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వాడు ఉంటాడు. మ్యారేజ్ చేసుకోవడానికి అబ్బాయిని ఫ్రీగా డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఫ్రీగానే డెలివరీ చేస్తున్నారుగా. తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? నేను ఎందుకు తీసుకుంటా? ఐఎమ్ నాట్ ఫర్ సేల్. కట్నం తీసుకోరా. అర్థం అంటే ఏంటి అర్థం? అబ్బోయ్, మెడికల్ షాప్ లకి ఏమైనా అవసరమైనాయి? ఎలా మాట్లాడాలి? మనకు అవసరమైన మెడికల్ షాప్ లకి ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటది. జిటాక్సిన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది భయ, అది వేసుకుంటే మార్నింగ్ 2 వేసుకున్నావు అనుకో, నువ్వు అదే యూజ్ చేస్తా. నేను అదే వాడుతున్నా. అందరి ఆస్తి కన్నా మీ ఒక్క ఆస్తి రాసి చేస్తే ఫ్రీగా బాగుంటుంది. ఇస్తారు. ఇచ్చేయచ్చు, ఏం కాదు, ఏముంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీదేం పోయిందమ్మా. ఫ్రీగా మేకప్ కి డిస్ ఇంకా బాగుంటుంది. ఆవిడ ఆస్తి మాట్లాడితే ఫ్రీగా నాకు మేకప్ కిట్ ఇస్తే చాలు. మా సప్లీ ఎగ్జామ్ కి ఫ్రీగా మనీ డెలివరీ చేస్తే బాగుండు. దాని బదులు ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చి ఆ క్వశ్చన్ పేపర్ సప్లై చేస్తే బెటర్ కదా. ఎక్స్ప్రెస్ రాజా షో చూడద్దా ఆ రోజు? నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినా రాసే టైప్ కాదా?
నువ్వు రాత్రి ట్రాఫిక్ పోలీస్ దగ్గర కూడా ఇలాగే ఊదేవు కదా. అవునన్నా నీ పక్కనే ఉన్నా. మనోళ్ళు ఫ్రీగా వస్తే ఫెనైల్ కూడా వదలదు అన్న. మనోళ్ళు అంటే ఎవరు? అందరం, ముఖ్యంగా గర్ల్స్. ఎందుకు అలాగా? ఫెనైల్ వాళ్ళేగా వాడేది. దానా ఈ వేలుతో ఆహా ఆహా నీ కాలు బొట్టన వేలు పట్టుకున్నావు నువ్వు. ఇంతకంటే సన్మానం ఎవరు దొరుకుతుందా? లైన్ లో రండమ్మా, 1 by 1 సౌండ్ ఎదిరిపోవాలి. అబ్బా ఆలోచించిన ఆశాభంగం నేనే విడుదల మీ అభిమాన థియేటర్ లో. అబ్బా అబ్బా చాలా బాగుంది భయ్య. థ్యాంక్ యూ. వైన్ షాప్ నుంచి ఏదైనా ఫ్రీగా వస్తే బాగుంటుంది. వాళ్ళు గ్లాస్ కంటే ఇంకేం ఫ్రీగా ఇవ్వలేరు నీకు. ఆన్లైన్ లో సెలెక్ట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ ఫ్రీగా డెలివరీ చేస్తే బాగుంటుంది. అవి ఎలాంటివి? నేను సెలెక్ట్ చేసినవి డైమండ్ నెక్లెస్, గోల్డ్, డైమండ్, ఒక 3 ఫ్లోర్ విల్లా, ఒకటి 2-3 కార్లు, విల్లా కారు. అన్ని. బీటెక్ లో M1 సబ్జెక్ట్ ఫ్రీగా పాస్ చేస్తే ఆ పేరు వింటేనే నాకు డబ్బులా. భయ్యా నేను ఫస్ట్ అటెంప్ట్ పాస్. భయ్యా దూరం దూరం 6 అటెంప్ట్ బాస్, ఇంకా పాస్ అవ్వలే. బై మిస్టేక్ పాస్ అవుతాను. బ్రదర్ నా మాటిను. ఆరోసారి రాస్తున్నా. అది 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 పనుల గడ్డం వస్తే బాగుండు. ఎడ్డమా దాని తర్వాత వచ్చే కష్టాలు మామూలు ఉండలేరు. ఎమ్మన్ కోసం చిటిల్ దాపెట్టుకోవచ్చుగా. మిర్రా మిర్రా మీసం. షాపింగ్ మాల్ లో సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ అన్ని ఫ్రీగా డెలివర్ చేస్తారు. షాపింగ్ మాల్ ఓనర్ రాసిస్తే పాలా. ఎగ్జామ్స్ లేకుండా మెమోస్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. నమస్తే అన్న.